So, hi guys, this is Ahlad Krishna. Actually, this is my first introduction vlog, so కొంచెం నర్వస్గా ఉంది. ఏమో మేబీ అంత రీచ్ అని కాదులే, బట్ తెలీదు. నాకు అనిపించింది నేను ఇలాగా యూట్యూబ్ ఛానల్ పెడదామని. సో ఇంకప్పటి నుంచి ఫిక్స్ అయ్యా. సో ఈరోజు సంక్రాంతి, అదే రేపటి నుంచి సంక్రాంతిగా, సో వీడియోస్ చేసి పోస్ట్ చేద్దాం. డే టు డే అని కాకపోయినా లైక్ ఏదన్నా కొంచెం స్పెషల్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, అలాగా కాలేజ్ ఈవెంట్స్ మేబీ అలాగా జరిగినప్పుడు తీసి పెడదామని అనుకున్నా. సో ఫిక్స్ అయ్యా. సో వెల్కమ్. సో కొంచెం నర్వస్గా ఉంది. లైక్ ఇప్పుడు మేబీ అంత రీచ్ రాకపోవచ్చు, నాకు తెలుసు. నేనైతే డే టు డే అని కాకపోయినా అప్పుడప్పుడు అలాగా పోస్ట్ చేస్తూ ఉంటా వీడియోస్. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో, ఫస్ట్ ఛానల్. అండ్ ఒకప్పుడు చిన్నప్పుడు చేసా, లైక్ కాలేజ్లో ఈ టాపిక్ తీసుకుని ఆ టాపిక్ మీద చెప్పమన్నారు. సో ఆ టాపిక్ గురించి చెప్పడం, అప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం. సో ఐఎమ్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. సో నేను ఈ యూట్యూబ్లోకి వచ్చే ముందు లైక్ ఐ వాజ్ ఏ ఫుట్బాల్ ప్లేయర్. అండ్ ఈ యూట్యూబ్లో ఏంటిదంటే కాన్సెప్ట్స్ లైక్ ట్రావెల్ వ్లాగ్స్ కానీ, లైక్ ఇప్పుడు రేపు నేను అమలాపురం వెళ్తున్నా, సో ఆ ట్రావెల్ వ్లాగ్ది మీకు పెడతా. అండ్ అక్కడ సంక్రాంతి ఎలా చేస్తారు అనేది పెడతా. అండ్ కంటెంట్స్ లైక్ ఫుట్బాల్ గురించి పెడతా. లైక్ ఇప్పుడు నేను ఒక ఫుట్బాల్ మ్యాచ్కి వెళ్ళానంటే ఆ ఫుట్బాల్ గురించి తీసి పెట్టడం. అండ్ సో ఆన్, లైక్ ఇప్పుడు ఫ్రెండ్స్తో క్రేజీ ట్రిప్స్కి వెళ్తాం. అండ్ మూవీ రివ్యూస్ మేబీ ఆలోచించాలి, ఎందుకంటే మరీ అంత కైండ్ ఆఫ్ ఎడిటింగ్ అంటే ఐ డోంట్ నో. సో అడ్జస్ట్. సో ఏమనుకోకండి, లైక్ కొంచెం ఇదిగా ఉంది. సో డోంట్ లైక్ ఫర్గెట్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్. నేను ఇంట్లో ఇప్పటికిప్పుడు లైక్ ఒక 2 weeks చేసి ఆలోచించి నేను ఇలాగా పెడదామని ఫిక్స్ అయ్యా. సో ఎక్కడ తీయాలో తెలియక ఫస్ట్ వీడియో నా రూమ్లో తీస్తున్నా. అండ్ వ్లాగ్స్ అప్ టు డేట్ పెడుతూనే ఉంటా. ఒక కైండ్ ఆఫ్ టైం ఫిక్స్ చేసుకుని ఈ టైంకి ఈ పెట్టాలి, అవి చేయాలి, ఇది చేయాలి అని చెప్పి ఫిక్స్ అవుతా. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను, మై నేమ్ ఈజ్ ఆహ్లాద్ కృష్ణ. అండ్ చిన్నప్పటి నుంచి జరిగిన ఇన్సిడెంట్స్ కూడా మేబీ ఫ్లాష్ అయినప్పుడు మీకు కొన్ని షేర్ చేసుకుంటా. గట్టిగా స్ట్రైక్ అవుతాయి కదా మైండ్లోకి, ఆబ్వియస్లీ స్ట్రైక్ అవుతాయి ఎవరికన్నా. సో ఆ టైం అప్పుడు నేను షేర్ చేసుకుంటా. సో డోంట్ వరీ, లైక్ ఇప్పుడు అందరూ కొన్ని రోజులు యూట్యూబ్ ఛానల్ పెట్టి దెన్ 2, 3 or 4 వీడియోస్ పెట్టి ఇప్పుడు ఎవరు పెడతారులే, మామూలుగా మనం హ్యాపీగా లైఫ్గా చేసుకుందాం అని చెప్పి వదిలేస్తారు. సో నేను అలాగా లైక్ కైండ్ ఆఫ్ నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పటి నుంచి, ఇలాగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, ఒక కొంచెం కైండ్ ఆఫ్ వ్లాగ్స్ తీయాలి, ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్ తీయాలి. ఇన్ఫర్మేటివ్ అంటే మరీ అంత కైండ్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయకండి, జస్ట్ కైండ్ ఆఫ్ వ్లాగ్స్. అండ్ అక్కడ ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళానంటే అక్కడ ఏం జరిగిద్ది, ఏం చేస్తారు, అండ్ ఎలాంటి వ్లాగ్స్ తీయాలి అనేది నేను నేర్చుకుంటా. అండ్ సో ఇప్పుడైతే నాకు అంత ఎడిటింగ్ రాదు కాబట్టి, సో ఐఎమ్ జస్ట్ లెర్నింగ్ అబౌట్ హౌ టు మేక్ థంబ్నెయిల్స్ అండ్ హౌ టు ఎడిట్ అ వీడియో. సో ఇది జస్ట్ డైరెక్ట్ వీడియో తీసేసి పెడతా. దెన్ కొంచెం అలాగలా పెద్దగా అయిన తర్వాత, కొంచెం ఎక్స్పర్ట్ అయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం. లైక్ ఎడిటింగ్ అనేది, ఇప్పుడు వీడియో టు వీడియో ఎడిటింగ్ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఈ వీడియో ఇక్కడ కట్ చేసి వేరే చోటుకి వెళ్ళి ఆ వీడియో ఇక్కడ కట్ చేసి, దెన్ ఇప్పుడు ఎనీ ఇంపార్టెంట్ థింగ్స్ జరిగినప్పుడు అక్కడ కైండ్ ఆఫ్ బీజిఎమ్స్ పెట్టడం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్, యు ఆల్ నో. సో అలాంటి అనేది ఆలోచించాలి. సో ఫైనల్లీ ఏంటిదంటే, ఈ వ్లాగ్ నేను తీయాలనుకుంటుంది మెయిన్ రీజన్ ఏంటిదంటే, యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ఒక రీజన్ ఉంది, బట్ ఇప్పుడు చెప్పాలో చెప్పకూడదో తెలీదు. లైక్
ఒక రీజన్ లైక్ ఇప్పుడు ఈ 4 ఇయర్స్ ఉంది కదా, నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ అని చెప్పా. ఈ 4 ఇయర్స్ అయిన తర్వాత లైక్ నేను మేబీ మాస్టర్స్కి వెళ్ళినప్పుడు ఆ టైం అప్పుడు ఇటు సెకండ్ కెమెరా బాగాలేదు, మరి పొట్ట కనిపిస్తుంది గైస్. సో మేబీ నా టైం అప్పుడు కొంచెం పెద్దగా అయిన తర్వాత అలాగా ఉంటుంది కదా, లైక్ బాగుంటుంది లైఫ్, ఆ లైఫ్ని తీయడం ఆ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషనే. సో నాకు ఇన్స్పిరేషన్ గురించి మాట్లాడుకుందాం గైస్. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి నాకు ఇన్స్పిరేషన్స్ ఎవరు అనుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐఎమ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అండ్ నాకు ఇంజనీరింగ్ స్టూడెంట్ ప్రతి ఒక్కరికి ఆన్లైన్ గేమ్స్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మెయిన్ ఆన్లైన్ గేమ్ వచ్చేసి ఫ్రీ ఫైర్, పబ్జీ. సో ఫ్రీ ఫైర్లో వచ్చేసి ఆబ్వియస్లీ నో డౌట్ గైస్, నేను ఈ పార్టీకి చెప్పేసి ఉండే మీకు అర్థమైపోయి ఉంటుంది నా ఇన్స్పిరేషన్ ఎవరో. మున్నాబాయ్ గేమింగ్ ఈజ్ ద బెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. అండ్ దెన్ పబ్జీ గురించి వచ్చేస్తే ఈ పాటికి మీకు వచ్చేసి ఉంటుంది ఐడియా, లైక్ ఎవరో యూనిక్ గేమర్. యూనిక్ గేమర్ ఈజ్ ద బెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. అండ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు లైక్ భయపడేవాడు బానిస. భయపడేవాడు బానిస. నాట్ అన్ ఇంటర్వ్యూ, బట్ ఇంటర్వ్యూ కాదో తెలియదు, బట్ ఒక వీడియోలో అనుకున్నా భయపడేవాడు బానిస అని చెప్పాడు. దట్ హిట్ హార్డర్ ఫర్ మీ. అండ్ నెక్స్ట్ ఇన్స్పిరేషన్ వచ్చేసి వ్లాగ్స్, లైక్ ఫన్నీ వ్లాగ్స్ వచ్చేసి మీరు నన్ను క్రింజ్ అనొచ్చు, బట్ ఐ డోంట్ మైండ్. ఎందుకంటే నా ఓపెన్గా చెప్తున్నా, నా ఇన్స్పిరేషన్ వచ్చేసి రియల్ ఇన్స్పిరేషన్ పరేషాన్ బాయ్స్. కన్ఫ్యూజ్ అయినా అనుకోకండి, లైక్ ఆలోచించా చెప్పడానికి. పరేషాన్ బాయ్స్, ఐ డోంట్ నో లైక్ ఇలాగ చెప్పొచ్చో లేదో, నాకు ఫస్ట్ టైం కదా, బట్ నా ఇన్స్పిరేషన్ అయితే చెప్తున్నా. బేసిక్గా నేను వాళ్ళ వ్లాగ్స్ చూసిన ప్రతిసారి ఐ ఫీల్ కామ్, లైక్ ఓకే ఏ బాధ ఉన్నా ఎలా ఉన్నా కూడా నేను లైక్ ఆ వీడియోస్ చూస్తే లైక్ నేను చాలా ఎంజాయ్ చేస్తాను. దెన్ ఇంకా ఇన్స్పిరేషన్ వచ్చేసి నందు రామ్శెట్టి వ్లాగ్స్. దే ఆర్ ద రియల్, నాకు అసలు ఎంత ఎంజాయ్ చేస్తాను ఆ వ్లాగ్స్లో. సో ఇది ఇంట్రడక్షన్ అని చెప్పాను, బట్ ఇన్స్పిరేషన్ గురించి చెప్తున్నా, డోంట్ మైండ్. ఎందుకంటే నా ఇన్స్పిరేషన్స్ గురించి చెప్పాలి కదా ఇప్పుడు. లైక్ ఇంట్రడక్షన్ అంటే ఇప్పుడు నా గురించి నేను ఎందుకు తీయాలనుకున్నా, ఎందుకు లైక్ ఏంటి మోటివ్ ఏంటి, నాకు ఎవరు ఇన్స్పిరేషను, ఇప్పుడు నేను బ్లాగ్స్ తీయాలంటే ఎవరిని చూసి నేర్చుకున్నాను అని చెప్పాలి కదా. సో దెన్ అలాగా ఉంటుంది. సో నేనైతే ఫుల్ ప్లెడ్జ్డ్గా పెడదాం అనుకుంటున్నా వీడియోస్. సో నాకు వచ్చేసి మీ సపోర్ట్ కావాలి, ఓకే? మీ సపోర్ట్ లేనిదే ఏది అవ్వదు. మీ సపోర్ట్ ఉంటే చాలు గైస్. సో రేపైతే నేను చెప్పినట్టు రేపు నేను అమలాపురం వెళ్తున్నా. మేబీ నేను ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్ తీస్తాను అనుకుంటా. నాకు కొంచెం స్టేజ్ ఫియర్ కాదు, బట్ లైక్ ఏంటిదంటే అందరు చుట్టుపక్కల ఉన్నప్పుడు, అండ్ యూనోగా తెలుగు స్టేట్స్లో సంక్రాంతికి ఇంటికి ఎలా వెళ్తారు, నుంచుని పోతారు, అసలు మీద పడిపోతారు. ఇంకా ఆ గుంపులో వీడియో తీయాలంటే కొంచెం గట్స్ ఉండాలి. సో ట్రై చేస్తా, లేదంటే జస్ట్ లేదా అదే ఫస్ట్ వ్లాగ్ పెడతా. లైక్ ఏంటిది ఇప్పుడు నేను చెప్పాను కదా ఎడిటింగ్, ఈ సీన్ నుంచి ఆ సీన్ ఎడిటింగ్. సో అదే ఫస్ట్ వ్లాగ్ ట్రై చేస్తా. ఆ వ్లాగ్ నేను మీకు మేబీ నాకు ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు, బట్ ఐ విల్ ట్రై టు పోస్ట్. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి ఐ నీడ్ యువర్ సపోర్ట్ గైస్, అండ్ డోంట్ మైండ్. లైక్ ఇదేంటి టైం పాస్గా పెట్టట్లేదు, నాకు ఇది నిజంగా చిన్నప్పటి నుంచి అనుకుంటున్న థింగే. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, యూట్యూబ్ ఛానల్లో నేను కనబడాలి, ఇది నా యూట్యూబ్ అని తెలియాలి అనే ఒక కాన్సెప్ట్ మీద నేను ఉన్నాను. సో ముందెందుకు తీయలేదంటే ఐ వాజ్ అన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్, అండ్ ఆ టైంలో వ్లాగ్స్ అని నాకు అంత కరెక్ట్ కాదనిపించింది. సో ఐఎమ్ అన్ ఇంజనీరింగ్ స్టూడెంట్, అండ్ కొంచెం నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, లైక్ ఏం పర్లేదు వీడియోస్ చేద్దాం, నాకు సపోర్ట్ వస్తుంది అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు రీచ్ ద కాన్ఫిడెన్స్ లెవెల్ టు పీక్స్. లైక్ నేను ఇంకా వీడియోస్ తీయాలి, ఇంకా మీకు చాలా ఎంజాయ్ చేయాలి. లైక్ ఎలాగంటే నేను
ఎలాగంటే గైస్ నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నేను ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకున్న ముందు ఎలా ఉండేవాడిని, లైక్ ఏంటిదంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, దానికి కావాల్సినవి ఏంటి, లైక్ ఫోన్ మంచి క్వాలిటీ ఫోన్ కావాలి, ఎన్ని చేయాలి, ఏం చేయాలి అనేది ఆలోచించేవాడిని. ఇప్పుడు లైక్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఏంటిదంటే ఒకటే ఆలోచించా, లైక్ ఇప్పుడు నేను కొన్ని రోజులు ఆగిన తర్వాత ఇప్పుడు ఒకవేళ రీచ్ రాకపోతే ఏం చేయాలి, రీచ్ అంత వ్యూస్ రాదేమో, సబ్స్క్రైబర్స్ రారేమో అని చెప్పి చాలా ఇప్పటికీ భయపడుతున్నా. సో డోంట్ మైండ్ అది, ఎందుకంటే ఇప్పుడు ఇది ఇయర్ 2026, ఎందుకంటే ఈ పాటికి చాలామంది వ్లాగ్స్ చాలా పాపులర్ అయిపోయి ఉంటాయి. అండ్ వాళ్ళు వ్లాగ్స్ పెట్టి ఎన్నో వ్లాగ్స్ పెడితే కానీ వాళ్ళకి రీచ్ అంతగా ఉండదు. సో ఒకటి గైస్, నేను మెయిన్ థింగ్ మోటివ్ ఏంటిదంటే, నా మెయిన్ ఇన్స్పిరేషన్ ఈ వ్లాగ్ చేయడానికి ఇప్పుడు నాకు ఇంత గట్స్ వచ్చినాయి అంటే వన్ థింగ్ గైస్, నాకు మెయిన్ ఇన్స్పిరేషన్ ఇమ్రాన్ ఖాన్, పరేషాన్ బాయ్స్. ఈజ్ ద బెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. నేను ఆయన్ని చూసి వ్లాగ్స్ తీయాలి అనేది ఒక కాన్ఫిడెన్స్, గట్స్ ఉన్నాయి, గట్స్ క్రియేట్ అయినాయి నా మైండ్లో. సో చెప్పాను కదా మీకు, ట్రావెల్ వ్లాగ్స్ ఇలాంటివి చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు మా కాలేజ్ వ్లాగ్ కూడా తీస్తాను. సో త్వరలో. సో దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ గైస్. నా పేరు ఆహ్లాద్ కృష్ణ అండ్ దిస్ ఈజ్ మై న్యూ ఛానల్. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఛానల్ ఫర్ వ్లాగ్స్. నాకు తెలీదు, బట్ చేయాలనిపిస్తుంది గైస్ నిజంగా. లైక్ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, యూట్యూబ్ ఛానల్ పెట్టు, నీకు ఇలాగా రీచ్ వస్తుంది, నువ్వు బాగా మాట్లాడతావు అని. లైక్ ఏంటిదంటే, నేను కాలేజ్లో ఉన్నప్పుడు సెమినార్ బాగా ఇచ్చేవాడిని అనమాట, అదే ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ కాలేజ్లో. సో చెప్తే లైక్ మా ఫ్రెండ్స్ అందరూ అనేవాళ్ళు, లైక్ నీకు చాలా ధైర్యం ఉంది, నువ్వు బాగా చెప్తున్నావు, నీకు అసలు స్టేజ్ ఫియరే లేదు కదరా, స్టేజ్ ఫియర్ ఉందంటున్నావు కదా అని అంటే నేను అంతగా పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత మా మమ్మీ కూడా అదే అన్నారు, నువ్వు బాగా చెప్పావు, నీకు కాన్ఫిడెన్స్ వచ్చింది కదా, నీకు అదే చాలు నీ లైఫ్లో, నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వేమన్నా చేయగలవు అని చెప్పింది. సో నా మెయిన్ మోటివ్ అయితే మీకు అర్థమై ఉంటుంది కదా, లైక్ ఇప్పుడు వ్లాగ్స్ తీయడం, ట్రావెల్ వ్లాగ్స్ తీయడం, ఫుట్బాల్ గురించి. మెయిన్ థింగ్ అయితే నేను మ్యాక్సిమం ఫుట్బాల్ గురించే పెడతాను గైస్, ఎందుకంటే నేను రోజు పొద్దున్న ఫుట్బాల్ ఆడడానికి వెళ్తా. సో ఈ హాలిడేస్లో అయితే నేను కొంచెం ఎక్కువ దెబ్బలు తగిలించుకుంటాను కూడా, ఎందుకంటే ఫుట్బాల్ అంటే లైక్ కొంచెం డిఫెండింగ్లో ఎక్కువ దెబ్బలు తగులుతాయి. ఐఎమ్ నాట్ ఏ డిఫెండింగ్, ఐఎమ్ ఏ లెఫ్ట్ వింగ్ ప్లేయర్. సో కొంచెం పెద్ద మ్యాచెస్ ఆడాలి. నా మెయిన్ ఇన్స్పిరేషన్ ఏంటిదంటే గైస్, నేను లైఫ్లో పెద్ద గోల్ పెట్టుకున్నది ఏంటిదంటే, లైక్ నా కెరియర్ ఏం బిల్డ్ చేసుకుందాం అనుకున్నానంటే ఫుట్బాల్ గైస్. ఎందుకంటే ఇప్పుడు ఐ డోంట్ నో దిస్ ఈజ్ ద రైట్ డెసిషన్ ఆర్ నాట్, ఎందుకంటే క్రికెట్ ఇండియాలో ఎంత హైయో మీకు తెలుసు, ఎందుకంటే ఐపీఎల్ వచ్చిన టైంలో బెట్టింగ్ కానీ చాలా జరుగుతాయి, అంత రీచ్ ఉంది క్రికెట్కి, ఐపీఎల్ క్రికెట్కి. అండ్ అదే వరల్డ్ కప్ కానీ ఇండియాకి వచ్చిందంటే ఎంత రచ్చ చేస్తారో తెలుసుకో. సో అందుకే నేను ఫుట్బాల్ ప్లేయర్ అయ్యి ఇండియాకి ఆడాలనేది నా మెయిన్ గోల్. గాట్ ఇట్ గైస్? ఇండియాకి ఆడాలి, కప్పు తీసుకురావాలి, కప్పు కొట్టుకు రావాలి, అంతే నా మెయిన్ మోటివ్. ఫుట్బాల్ ఆడాలి, నా లైఫ్ ఓన్లీ ఫుట్బాల్ గురించే నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఫుట్బాల్ లేకపోతే నేను లేను గైస్, అది మాత్రం నిజం. ఎందుకంటే ఈరోజు నాకు ఫీవర్ ఉందంటే, నేను రేపు పొద్దున ఫుట్బాల్ మ్యాచ్ ఉందని అంటే ఈ ఫీవర్ గురించి అస్సలు పట్టించుకోను నేను. ఆ ఫీవర్ ఎక్కువైనా పర్లేదు, నాకు ఫుట్బాలే ఇంపార్టెంట్. సో అది మీకు ఫుట్బాల్ గురించి చెప్పాక లైక్ మూవీ రివ్యూస్ అనేది మేబీ ఆలోచించాలి ఒకసారి, ఎందుకంటే మూవీ రివ్యూస్ అంటే చాలా ఎడిటింగ్ ఉంటుంది గైస్, అబ్బో అదో పెద్ద తలనొప్పి. ఇప్పుడు ట్రావెల్ వ్లాగ్ అనుకో, లైక్ ఇప్పుడు ఇలా వెళ్తా, ఈ వీడియో ఈ సీనరీ బాగుంది గైస్ చూడన్నానంట, ఈ సీనరీ తీసిన తర్వాత నెక్స్ట్ వేరే చోటుకి వెళ్తా, ఆ సీనరీ తీసిన తర్వాత ఈ రెండు క్లిప్ చేయడం, చాలా మర్జ్ చేయడం చాలా ఈజీ. అందులో ఇప్పుడు మూవీ అనుకోండి, మూవీ అయితే అబ్బో దాని మూవీ వీడియోస్ తీసిన తర్వాత నేను రివ్యూ ఇవ్వడం, ఇవన్నీ పెద్ద తలకాయ నొప్పి, అవసరం మనకి. సో గ్యాప్ తీసుకుని చేద్దాం, ఇప్పుడే కాదుగా, ఎందుకంటే ఇప్పుడు మూవీస్ అనేవి ఉన్నాయి, బట్
ఇంకా ఫ్యూచర్‌లో చాలా మూవీస్ వస్తాయి. నేను 4 ఇయర్స్ ఇక్కడే ఉంటాను. విజయవాడలోనే ఉంటాను. అండ్ మై నేటివ్ ప్లేస్ ఇస్ విజయవాడ గైస్. నేను ఇక్కడే ఉంటా. అండ్ నేను పుట్టిన ఊరొచ్చేసి అమలాపురం. నేను పెరిగింది రావులపాలెం. సో, ఇది చెప్పాక రేపు నేను అమలాపురం వెళ్తా. అమలాపురం అంటే అమలాపురం అని కాదు. లైక్ అమలాపురం ఔట్‌స్కర్ట్స్‌లో మామిడి కుదురు అని ఒక ఊరుంది. ఆ ఊరు ది బెస్ట్ ఊరు గైస్. ఎందుకంటే నేనసలు మర్చిపోను గైస్ నేను ఆ ఊరు. ఆ ఊరెళ్తే మీకు ఒక కైండ్ ఆఫ్ పీస్ చాలా హాయిగా ఉంటుంది మీకు. ఎందుకంటే ఆ మంచు కురిసిందంటే లైక్ ఆ పొలాల్లో చూస్తే కైండ్ ఆఫ్ నేచర్‌కి మీరు చాలా అట్రాక్ట్ అవుతారు గైస్. అది ఎక్కడో లేదు నా అమ్మమ్మ వాళ్ళ ఇంటి వెనకమాలే ఉంటదది. నేను నిజంగా గైస్ పొద్దున్న లేవగానే బ్రష్ చేసుకోవడానికి అక్కడికే వెళ్తా. టిఫిన్ తినడం అక్కడికే తింటా. అండ్ ఒకవేళ ఖాళీగా ఉన్నానంటే అక్కడికే వెళ్తా. చాలా ఇష్టం గైస్ నాకు. అండ్ అక్కడ మళ్ళీ తిరణాలు కూడా జరిగిద్ది సంక్రాంతికి. మేబీ తెలుసు కదా అమలాపురం వైపు అంటే తిరణాలు జరగాల్సిందే. ఆ తిరణాలు లేకపోతే సంక్రాంతి అనేది ఉండదు అక్కడ. సో తిరణాలు కూడా తీస్తాను. నా ఊరిలో తిరణాలు చాలా బాగా చేస్తారు. సో కోడి పందాలు ఇవన్నీ ఉంటాయి. గుండాటలో నేనైతే స్పెషలిస్ట్ గైస్. చాలా స్పెషలిస్ట్ నేను. ఎన్ని డబ్బులు సంపాదించాను అప్పట్లో 10th క్లాస్లో ఉండేటప్పుడు, ఇంటర్మీడియట్లో ఉండేటప్పుడు ఎన్ని డబ్బులు సంపాదించాను గుండాట్లో. సో అదనమాట. మీకు రోజు డే టు డే అయితే పెట్టలేను గైస్. ఎందుకంటే నాకు కాలేజ్ ఉంటుంది. అండ్ నాకు అంతగా టైం సరిపోదు ఇప్పుడు ఎడిట్ చేయడానికి. ఇప్పుడు కాలేజ్ నుంచి ఈవినింగ్ రావడానికి 5:30, 6 అలా అయిపోద్ది. దాని తర్వాత నేను స్నానం చేయాలి, తినాలి. అండ్ ఇప్పుడు నార్మల్గా ఖాళీగా ఉన్న టైంలో నేను ఎక్కడ బ్లాగ్ తీస్తా అప్పుడు కూడా చీకటి అయిపోద్ది గైస్. అండ్ నా దగ్గర కూడా నాకు తెలిసి ఇప్పుడు క్లారిటీ అంత బాగాలేదనుకుంటా. నాకైతే బాగానే అనిపిస్తుంది. సో మీకు అంతగా బాగా నచ్చలేదేమో. పర్లేదు గైస్. కొన్ని రోజులు ఆగి కొన్ని డేస్ ఆగిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వస్తుందిగా. దెన్ ఐ విల్ మేక్ క్లియర్ కట్ కెమెరా. అంటే నేను తయారు చేయను, నేను కొంటా ఒక కెమెరా కొని. దెన్ ఆ కెమెరా క్వాలిటీ బాగుండాలి. ఆ కెమెరా స్పెసిఫికేషన్స్ చూసి ఇది నాకు సెట్ అయిద్దా సెట్ కాదా. అండ్ మరీ ఎంత పెద్ద పవర్ కెమెరా అయితే ఐ కాంట్. జస్ట్ పోర్టబుల్ లైక్ ఏంటిదంటే పాకెట్ కెమెరా లాగా చేతిలో పట్టుకుని వెళ్ళాలి. అండ్ చిన్న మైక్ కూడా కొనాలి. నాకు తెలియదు ఇప్పుడు మీకు వాయిస్ బాగా వస్తుందో. సో అంతే గైస్. వచ్చేసి నాకు తెలిసి టైం 20 minutes అయింది ఇప్పటికీ. అంటే అరౌండ్ 17 minutes అయింది. నేను ఇలా బాగుతూనే ఉంటా. సో మీతో షేర్ చేసుకుందామని నేను ఇలాగ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశా. సో హోప్ యూ గైస్ యూ విల్ సపోర్ట్ మీ. అండ్ డోంట్ వరీ. లైక్ ఇప్పుడు నేను కొన్ని రోజులు ఆగిన తర్వాత డోంట్ వరీ అని కాదులే. కొన్ని రోజులు ఆగిన తర్వాత ఈడే అకౌంట్ ఆపేస్తాడులే, ఆడికే బోర్ కొట్టిద్ది రీచ్ రాకానంటే అలా అని ఉండదు. ఎందుకంటే నేను టైం పాస్కి కాకుండా నా ఓన్గా నా ఇంట్రెస్ట్తో తీస్తున్న వీడియోస్ ఇది. సో ఫస్ట్ వీడియో కాబట్టి నేను దీనికి ఇంత టైం స్పెండ్ చేస్తున్నా. సో కొంచెం మీ సపోర్ట్ ఉంటే ఐ విల్ డూ గైస్. నేను పక్కా చేస్తా. ఎందుకంటే నాకు ఒక చిన్న సపోర్ట్ వచ్చినా గైస్ నేను కొంచెం చాలా హైక్ అవుతా. మీకు పుష్ప మూవీలో డైలాగ్ ఉంటుంది కదా, ఈసారి ఏడుకొండల వెంకన్న స్వామి కానీ నా వెనక ఉండి నడిపించినాడా, చాలా పెద్దన్నయ్య పుడుస్తాను స్వామి. అదే సేమ్ డైలాగ్ రిపీట్ చేస్తున్నా. మీ సపోర్ట్ కానీ నాకు ఉందా చాలా పెద్దోడిని అవుతా గైస్. ఇది మాత్రం పక్కా. సో at the end of the vlog, this is my first video and hope you guys you liked it. And లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పాలి వద్దని ఆలోచిస్తున్నా. ఎందుకంటే ఇది ఫస్ట్ వ్లాగ్ కదా, అంత రీచ్ ఉండదు. సో మీకు ఈ వీడియోస్ ఇంకా పెడుతూనే ఉంటా. మీకు నచ్చితే లైక్ నా సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోయినా కాదు, లైక్ నచ్చకపోయినా చూసి వదిలేయండి గైస్, చూసి వదిలేయండి. ఓకేనా. లైక్ మీకు కొంచెం ఫన్నీగానే ఉంటాను మీతో. లైక్ చాలా జోక్స్ వేస్తాను మీతో పాటు. మీతో లైక్ ఇప్పుడు లైవ్స్ పెడతా, అప్పుడప్పుడు మీ చాట్స్ చదువుతా. ఇప్పుడు కాదు, ఎందుకంటే ఇది ఫస్ట్ వ్లాగ్. నా మైండ్ పోయింది. ఫస్ట్ వ్లాగ్ విత్ 0 వ్యూస్తో స్టార్ట్ చేస్తున్నాను ఇది. సో ఫైనల్లీ చెప్పొచ్చేది ఏంటిదంటే నాకు కొంచెం భయంగా ఉంది. మీ సపోర్ట్ ఉంటే నాకు ఆ భయం ఉండదు. సో ఏంటిదంటే ఈ వ్లాగింగ్ ఛానల్ నేను ఈ
ఈ ఇయర్ 2026 జనవరి 12th స్టార్ట్ చేశా. సో గుర్తుపెట్టుకుంటా 2027 జాన్ 12th అలా నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారో, ఎన్ని వ్యూస్ వస్తున్నాయో వీడియోస్ పెడితే అనేది నేను చూడాలి. ఫ్రెండ్స్ గురించి చెప్పాలా, ఫ్రెండ్స్ గురించి సపరేట్గా వీడియో చేస్తాను గైస్. అంటే వీడియోస్ అంటే వాళ్ళతో కలిసి హే ఈడు నా ఫ్రెండ్ అని చెప్పను, వాళ్ళ పేర్లు చెప్పి మీకు వీడియోస్ చేస్తా. ఇప్పుడైతే ఒకటి పేరు రివీల్ చేస్తా. కౌస్తుబ్, శిఖా కౌస్తుబ్ సాయి చరణ్. హీఈస్ మై లవ్ ఆఫ్ మై లైఫ్. అబ్బాయే, తప్పుగా అనుకోకండి, అబ్బాయే, కానీ ఆడు లేకపోతే నేను లేను గైస్. ఆడు లేకపోతే నేను లేను. సో ఎందుకు చిన్నప్పటి నుంచి లైక్ సెకండ్ క్లాస్ నుంచి ఆడు నాకు ఫ్రెండ్ విపిఎస్ సిద్ధార్థలో. అప్పుడు తర్వాత కొన్ని రోజులు మేము కలుసుకోలేదు. లైక్ 10th క్లాస్లో, 6th క్లాస్లో నేను వెళ్ళిపోయాను వేరే స్కూల్కి. అప్పటి నుంచి అంతగా టచ్ లేదు. తర్వాత 10thలో కలుసుకున్నాం. ఇప్పుడు బాగా టచ్ ఉన్నాడు. ఇప్పుడు ఎలా అయ్యామంటే మేము, వాడు లేకపోతే నేను లేను, నేను లేకపోతే ఆడు లేడు. ఒకవేళ ఆడికి ఏమైనా ప్రాబ్లం వస్తే నాకు ఏడుపు వస్తుంది, నాకేమైనా ప్రాబ్లం వస్తే ఆడు చాలా ఫీల్ అయిపోతాడు గైస్. చాలా సెన్సిటివ్ ఆడు. సో ముందు వ్లాగ్స్లో ఆడు కూడా మీకు కనబడతాడు. సో ఫైనల్ థింగ్ వచ్చేసి ఏంటిదంటే, హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో పెడుతూనే ఉంటాను వ్లాగ్స్. మీ సపోర్ట్ ఉండాలి నాకు. మీ సపోర్ట్ ఉంటే ఇంకా వీడియోస్ పెడుతూనే ఉంటా. చెప్పాగా రేపు ట్రావెల్ వ్లాగ్ అయితే పక్కా తీస్తా. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత డే టు డే, అంటే లైక్ 3 days కాదు, 3 days తీస్తాను. ఎందుకంటే కనుమ, సంక్రాంతి, భోగి కదా. సో సారీ, భోగి, సంక్రాంతి, కనుమ రివర్స్ ఆర్డర్లో చెప్పా. సో అవి 3 days సపరేట్గా తీస్తా. Day 1, Day 2, Day 3 అని. సో ఓకేగా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇంతటితో ఐ విల్ ఎండ్ దిస్ వ్లాగ్. ప్లీజ్ సపోర్ట్ గైస్. చేస్తారు, మీకు తెలుసు, మీరు చేస్తారు. లవ్ యూ గైస్, బాయ్.